ఉండవల్లిలో ఘనంగా వంగవీటి మోహన్ రంగా జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా చిల్లపల్లి నివాళులర్పించారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా 78వ జయంతిని పురస్కరించుకుని తాడేపల్లి మండలం ఉండవల్లి 1 గ్రామ సచివాలయం ఎదురుగా ఉన్న వంగవీటి మోహన్ రంగా విగ్రహాన్ని రంగులు వేసి కొత్త రైలింగ్ మరియు మెట్లు జనసేన నాయకులు జొన్న రాజేష్, జనసేన పార్టీ రాష్ట్ర ఐటీ విభాగం కోఆర్డినేటర్ చవాకుల కోటేష్ బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన రైలింగ్ ను ఏపీఎంఎస్ ఐడీసీ చైర్మన్ మరియు జనసేన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు ప్రారంభించి అనంతరం రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన ఆశయాలను సాకారం చేసేందుకు పేదరిక నిర్మూలనను లక్ష్యంగా పెట్టుకుని కూటమి ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లే దిశగా మేము కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఆయనకు హృదయపూర్వక నివాళులర్పిస్తూ పేదల అభ్యున్నతే లక్ష్యంగా జీవించి సామాజిక న్యాయం కోసం అహర్నిశలు పోరాడిన మహానాయకుడు రంగా గారు స్ఫూర్తిదాయకమైన జీవితాన్ని గడిపారు. ఆ మహనీయునికి ఘనమైన నివాళి అర్పిస్తున్నామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 78వ జయంతిని పురస్కరించుకొని ఈ రోజున ఉండవల్లి సెంటర్లో ఆయన గుర్తుల్ని స్మరించుకుంటూ ఉండవల్లి సెంటర్లో శ్రీ రంగా గారి అనుచరగణం చాలామంది ఉండేవారు. వారిలో కొంతమంది ఇంకా ఆయన గుర్తులకు సంబంధించి ఉన్నారు. ఆ పెద్దల సమక్షంలో అలాగే ఆయన ఆదర్శాలకు మా జనసేన యువతరం నాయకులు శ్రీ జొన్న రాజేష్ గారు కానీ చవాకుల కోటేష్ గారు వారు ఇవాళ ఈ రంగా గారి విగ్రహానికి ముందర రైలింగ్ పెట్టి ఈ రోజున జయంతి సందర్భంగా మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా పెద్దలందరికీ అలాగే జొన్న రాజేష్ గారికి కోటేష్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. వంగవీటి రంగా గారి విగ్రహం ఉండవల్లిలో ఒక అందమైన విగ్రహం. నాకు తెలిసి 101 జిల్లాలకు అందగాడు అంటారు కదా, మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద ఇంత అందమైన విగ్రహం మా ఊర్లో మా గ్రామంలో ఉండడం మాకు చాలా అదృష్టం. మన ఉండవల్లి గ్రామ సభ్యులు కొంతమంది 2 రోజుల క్రితం మమ్మల్ని కలిసి విగ్రహం పైకి దండ వేయడానికి కష్టంగా ఉంది, ఈ గ్రామం కోసం ఒక చిన్న బేస్ ఒకటి రైలింగ్ లాగా ఒకటి ఏర్పాటు చేసి మెట్లు ఏర్పాటు చేయవలసిందిగా కోరారు. వాతావరణం కూడా అనుకూలించడం వల్ల ఈ బేస్ మెట్లు మేము ఏర్పాటు చేయగలం. నేను అలానే కోటేష్ బాబు గారి సహకారంతో ఈ అందంగా విగ్రహాన్ని నీట్గా మొత్తం పెయింటింగ్ వేసి చక్కగా చూస్తుంటే రంగా గారు నిజంగానే అక్కడ నుంచున్నట్టే ఉంది. అంత అందంగా ఈ పెయింట్ వేసిన పెయింట్ మేస్త్రులకి అలానే కార్మికులకి రాత్రి పగలు కష్టపడి పనిచేసి ఈ రైలింగ్ని ఏర్పాటు చేసిన కార్మికులకి మేము హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఈ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి కారణం ఏంటి అంటే రంగా గారు చనిపోలేదు, ఆయన మనందరి రూపంలో ఇంకా బతికే ఉన్నారు. ఆయన అభిమానులకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయనకి నీరాజనాలు అర్పించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.